everyone, welcome to Miss Amma. 4,950 sarees sold in just 45 days అండి. సో ప్రీవియస్గా కాంజీవరం వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్లో మిస్ అమ్మలో మేము సేల్ చేసిన కాంజీవరం శారీస్ అండి. సో వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ కాంజీవరం వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ డిజైనర్ కాంజీవరం శారీస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ బ్రైడ్స్ అన్నీ కూడా ఫర్ వెడ్డింగ్ పర్పసెస్కి రెడీగా ఉన్నాయి మన మిస్ అమ్మ నిజాంపేట్ స్టోర్లో. సో ఈ కాంజీవరం శారీస్ అన్నీ కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ టు కస్టమర్స్ కాన్సెప్ట్లో మినిమం ప్రైస్ ప్రాఫిట్ మార్జిన్స్తో అంటే 5% ప్రాఫిట్ మార్జిన్స్తో ఈ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్లో. సో మిస్ అమ్మలో మీరు ఎప్పుడు చూడని ఎక్స్క్లూజివ్ డిజైనర్ వెడ్డింగ్ బ్రైడల్ కాంజీవరం శారీస్ అన్నీ కూడా రెడీ అట్ మిస్ అమ్మ. సో ఇంకా మీదే ఆలస్యం. సో మీ వెడ్డింగ్ పర్పసెస్కి స్పెషల్ అకేషన్స్కి పట్టు శారీస్ కావాలి అనుకుంటే అట్ బెస్ట్ ప్రైజెస్కి డెఫినెట్లీ విజిట్ మిస్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. సో ఈ ఎపిసోడ్లో నేను మంచి మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తాను. మంగళగిరి పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్లు కొంచెం కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి. ఇవి డిజైన్స్ కూడా మనం చేయించుకున్న డిజైన్స్ కాబట్టి కొంచెం యూనిక్గా మీకు బయట కూడా జనరల్గా దొరకకుండా అట్లాగా ఉంటాయి అన్నమాట డిజైన్స్. ఫస్ట్ డిజైన్ వచ్చి తర్వాత ఒక డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. కొంతమంది అంటే స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ గివ్ అవే కోసం అడుగుతున్నారు. గివ్ అవే ప్రెజెంట్ అయితే ఆపేసామండి. సో గివ్ అవే తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ చేస్తే ఐడియా ఉంటే చేస్తాము డెఫినెట్గా. ప్రెజెంట్ అయితే ఆపేసాం గివ్ అవేలు. అంటే మాకు కొంచెం క్లమ్జీ అయిపోతుంది వర్క్ అంతా కూడా. వీడియో టు వీడియో నేను ఒకటి చేస్తా, లేకే ఒకటి చేస్తారు, ఎవరు కుదిరినట్టు వాళ్ళు చేస్తున్నాము. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటాను, లేకే పిల్లలతో బిజీ, ఏదో ఇక మా గోల మాది అనుకోండి. ఈ గోల్లో పడిపోయి మేము ఎవరు ఎప్పుడు చేస్తున్నాం ఏంటో అనేది మాకే ఒక క్లారిటీ లేదనమాట. వీడియో మాత్రం రిలీజ్ అవ్వాలి, అదొకటే మోటో. ఎవరు చేసామన్న తర్వాత పాయింట్. సో అందుకని ఈ గివ్ అవే కూడా కొన్నిసార్లు అది మిస్ అయిపోతుంది మేము చూపించడం, ఇట్లా సంథింగ్ కన్ఫ్యూజన్ అన్నమాట మాకు. సో అందుకని అది తీసేసాం ప్రెజెంట్. మళ్ళీ ఒక ప్రాపర్ ఫార్మేట్లోకి ఏమన్నా మాకు అంత సెట్టింగ్ అయిపోతే అప్పుడు డెఫినెట్గా మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా 2 వీడియోలు చేయాలి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనుకుంటున్నాం, కానీ కుదరట్లా మాకు, అవ్వట్లా. రోజు స్టోర్లో కస్టమర్స్ బిజీ, పార్సిల్స్ వస్తున్నాయి, ఇంకా అట్లాగా వేరే వేరే వర్కులతో అలా అయిపోతుంది కాబట్టి అలా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ శారీ వచ్చి ఇది మంగళగిరి టిష్యూ అండి. ఇది మంగళగిరి టిష్యూ. ఇది వచ్చి లైట్ అంటే మీకు మంగళగిరి పట్లన్నీ ఐడియా ఉంది కదా, కాటన్ సిల్క్ అంటారు అవన్నీ కూడా. అంటే 70% పట్టు, 30% కాటన్ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా అవే. ఇది శారీ మొత్తం కూడా జరీ చెక్స్, శారీ మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది, దాని మీద టిష్యూ కూడా వచ్చింది. మళ్ళీ పైన కింద వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఇట్లా పైన వచ్చి ట్రెడిషనల్ మంగళగిరి బోర్డర్, సరీ బోర్డర్, కింద కూడా బోర్డర్ వచ్చి ఇట్లా వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దాంట్లో. పైన కింద ఎంబ్రాయిడరీ వర్క్, మధ్యలో వచ్చి జరీ చెక్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ. తర్వాత ఇది పళ్ళు, క్లాసీ రిచ్ పళ్ళు, జరీ పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, టిష్యూ బ్లౌజ్ వచ్చింది, టెంపుల్ బోర్డర్ వచ్చింది. ఇవి మంగళగిరిలో కూడా అవైలబుల్ లేవండి, ఓన్లీ హైదరాబాద్లోనే. ఎందుకంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఈ శారీస్ అన్ని ఇక్కడ చేయించాము. ఇక్కడ మంగళగిరి పంపించవచ్చు కదా మీకు డౌట్ రావచ్చు, కానీ మంగళగిరి వెళ్ళేంత ప్రొడక్షన్ రావట్లే మాకు. ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఎంబ్రాయిడరీ చేయాలంటే ఆల్మోస్ట్ వాడొక మేము ఇవాళ 1వ తారీఖు పంపిస్తే మాకు ఒక 20వ తారీఖు 25వ తారీఖు మళ్ళీ రిటర్న్ చేస్తున్నాడు శారీస్. ఇన్ని రోజుల పాటు దాని మీద అంటే కుదరట్లా, సెట్ అవ్వట్లేదు, అంత బల్క్ ప్రొడక్షన్ కూడా రావట్లేదు. అందుకని హైదరాబాద్లో వరకు పెట్టాం. 3,500ది 2500, 3,500ది 2,500 ఇది ప్రైస్. తర్వాత ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చి ఇది పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్ అండి. సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఉండేది, కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవి డెఫినెట్గా శారీస్ అంటే కొంచెం మంగళగిరి పట్టు తీసుకోవాలి ఇట్లా ఏమన్నా అనుకుని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవి ఆప్ట్ చేసుకోండి. డెఫినెట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ దట్టు బడ్జెట్లో చూసారా, 2,500 రూపాయలు మాత్రమే. ఈ ఒక్క రేట్ చాలు, మనం ఎంత జెన్యున్గా ఇస్తున్నాం, ఎంత హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాం అన్నది. ఇది బ్లౌజ్ 3,500 కాస్ట్, 2,500. ఇప్పుడు బయట అయితే ఇవి 5,000 6,000 అమ్ముతున్నారు. మనం అంతంత దారుణాలుగా వెయ్యం కాబట్టి మన రేటు మనం స్టాండర్డ్గా ఒక పర్సంటేజ్ చేస్తాము.
మాకు లాస్ రాకుండా మీరు నష్టపోకుండా. ఇది ఎల్లో కలర్, అందులోనే ఎల్లో బార్డర్ వచ్చింది. చాలా కష్టపడి డిజైన్ చేయించాం అసలుగా దీన్ని. తర్వాత ఇది పళ్ళు అండి, సింపుల్ జరీ పళ్ళు. ఇది బ్లౌజ్. ఇంకొకటి మొన్న ఎవరో కస్టమర్ కామెంట్ పెట్టారు, అంటే అలేకే గారు చూపిస్తే బాగుంటుంది ఈ శారీస్ అని. ఆ శారీసే కాదు, ఈ శారీస్ ఏ శారీ అలేకే చూపించినా బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకన్నా తను కొంచెం మీద వేసుకుంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రాపర్గా మీకు కనబడుతుంది. అది ఎక్స్ప్లెనేషన్ వైజ్ ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చేమో, కానీ చూపించే విధానంలో మాత్రం డెఫినెట్గా అలెక్కేనే బాగుంటుంది. నేను అది డెఫినెట్గా ఒప్పుకుంటా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మిస్ చేసిన పాయింట్, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ హర్. తను అన్ని వీడియోలు తనే చేయాలి, అన్ని రీల్స్ తనే చేయాలి, మొత్తం తనే చేయాలి అంటే తన వల్ల కావట్లేదు. తనకి రెస్ట్ కావాలి కదా. అందులో మా పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం ఎదుగుతున్నారు. మా అమ్మాయికి ఏమో 5 ఏళ్ళు, మా వాడికి ఏమో 6 ఏళ్ళు. ఇప్పటికే సావదొబ్బుతున్నారు మమ్మల్ని. కాబట్టి పాపం అది కూడా మేనేజ్ చేసుకోవాలి. ఆ చదువులు, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ ఈ ట్యూషన్లు ఏంటి, క్లాసులు ఏంటి, ఇవన్నీ స్కూల్ ఇవన్నీ అలేకేనే చూసుకునేది, మనకు సంబంధమే లేదు అందులో. అంటే అన్నీ నేను చూస్తాను, కానీ చదువు చెప్పడం ఇవన్నీ అయితే నాకు చదువు వచ్చండి, మళ్ళీ రాదేమనుకుంటున్నారు కొంపతీసి. నేను చదువుకున్నా బాగా, బట్ ఏంటంటే నాకు టైం ఉండదు అన్నమాట, కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే తల్లులు అంటేనే భయం ఇప్పుడు జనరేషన్లో, మదర్ అంటేనే భయం. నా దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు ఆడుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను చదువు అరే రారా స్టోరీ చెప్తాను రండి కూర్చోండి రా అంటే వాళ్ళకి ఆటలా ఉండేది. నా మీద ఎక్కుతారు, ఎక్కడెక్కుతారు, ఎగురుతారు, దూకుతారు, అన్నీ చేస్తుంటారు. వాళ్ళకే రాగానే మాత్రం గప్ చూపు సాంబార్పడి మొత్తం కూర్చుంటారు, చదివేస్తారు అన్నమాట. అట్లా భయం అలేకే అంటే. అఫ్కోర్స్ భయం ఒకటే కాదులే, కానీ ఎంత భయం ఉన్నా మళ్ళీ అలేకే దగ్గరే పోనుకుంటారు, అలేకే చుట్టూ తిరుగుతాయి. ఇది కామన్, అందరి ఇళ్ళలో ఉండేదే. నెక్స్ట్ మిర్రర్ వర్క్. ఇది శారీ అంతా గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ ఇట్లా వస్తుంది. ఇందులో జరీ కాన్సెప్ట్ కాదండి, ఇది నో జరీ కాన్సెప్ట్. జరీ ఎక్కడ ఉండదు, పళ్ళు బ్లౌజ్ ఎందులోనూ ఉండదు, కంప్లీట్ రన్నింగ్ ఇలా వస్తుంది. శారీ మొత్తం మిర్రర్ వర్క్, పైన వచ్చి సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్. బార్డర్లో మాత్రం చాలా క్లాసీగా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయించాం. ఇలాగా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇందులో ఇప్పుడు ఎంబ్రాయిడరీలో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సింగిల్ కలర్ ఎంబ్రాయిడరీ అనుకోండి ఒక రేట్ ఉండిద్ది, ఇలా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అంటే రేటు మళ్ళీ పెరిగిపోతుంది అన్నమాట. సింగిల్ కలర్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది, కొన్నిటికే సెట్ అయ్యిద్ది, అన్నిటికి సెట్ అవ్వదు. సో ఇది రేట్ ఎక్కువైనా సరే మేము ఎట్లా చేయించాం. ఇది మల్టీ కలర్, మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా మళ్ళీ మిర్రర్ వర్క్ కూడా చేయించాం. తర్వాత ఇది పళ్ళు, సింపుల్ ఎంబ్రాయిడరీ పళ్ళు. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, హ్యాండ్స్కి కానీ ఏమి రావు, ప్లెయిన్ బ్లౌజ్ అంతే. ఇక ఇది కూడా అంతే, 3500, 2500. ఇది బ్లూ, నావీ బ్లూ కలర్, మిర్రర్ వర్క్ అగైన్, పైన ఎంబ్రాయిడరీ, కింద ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ. ఇది పళ్ళు, ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు. ఇది నావీ బ్లూ బ్లౌజ్. తర్వాత వచ్చి రస్ట్ కలర్, ఇది బ్రౌన్ అని కూడా అనొచ్చు మనం. ఇది మిర్రర్ వర్క్. ఈ మిర్రర్ వర్క్ మీకు మొత్తం ఉంటుంది, ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే ఐడియా వస్తుంది. మళ్ళీ మిర్రర్ వర్క్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉందండి, ఇక్కడ దాకా ఉంది. ఆ లోపలికి వెళ్ళేవాడు కొంచెం అక్కడక్కడ ఇచ్చారు అంతే, ఆల్మోస్ట్ ఉన్నట్లేండి. ఇక ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ రన్నింగ్. ఇందులోనే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చికెన్ కారీ వర్క్. శారీ మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది. ఇది కూడా నో జరీ కాన్సెప్టే, జరీ రాదు ఇందులో, ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా. అంటే మరి క్రీమ్ కలర్లో మీకు ఎంతవరకు కనబడుతుందో, మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. పైన కింద వచ్చి కలంకారీ ట్రెడిషనల్ ప్రింట్, అంటే మధ్యలో వర్క్, అటు ఇటు ప్రింట్ కాన్సెప్ట్ రెండు. ఇందులో రెండు వచ్చినాయన్నమాట, వర్క్ వచ్చింది, ప్రింట్ వచ్చింది మంగళగిరి పట్టు మీద కొంచెం. నెక్స్ట్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది చూసారా, దీని మీద ఇది ఉంది చూసారా, ఈ టెంపుల్ డిజైన్ లాగా.
టెంపుల్ డిజైన్ లాగా కనబడుతుంది కదా, ఆ టెంపుల్ డిజైన్ అనేది ప్రింట్ కాదు, వర్క్, అది ఎంబ్రాయిడరీ వర్క్. ఆ బార్డర్ కలర్కి కాంబినేషన్ లాగా అలా చేసాము. ఎంత క్లాసిక్గా ఉంది చూసారా, ఎంత నీట్గా ఉంది. అది ఇలా చూడగానే అది ప్రింట్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓకే, నెక్స్ట్ ఇది కలంకారీ పళ్ళు, ప్రింటెడ్ పళ్ళు. తర్వాత కలంకారీ బ్లౌజ్ వచ్చింది, ఎలిఫెంట్ కలంకారీ బ్లౌజ్. దీని కాస్ట్ కూడా అంతే అండి, 3500ది 2500కి ఉంది ఇప్పుడు ఆఫర్లో. ఇది నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ. ఇది ఒకసారి ఓపెన్ చేశాను ఇందాకది, ఇది ఓపెన్ చేస్తాం. వర్క్ మీకు ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూపిస్తాం. వర్క్ ఆల్మోస్ట్ వస్తుందండి, ఇదిగోండి షోల్డర్ తర్వాత ఆల్మోస్ట్ మొత్తం వచ్చింది. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ ఇక కింద వస్తుంది అంతే. అంటే ఇక అది అక్కడ యూజ్లెస్ కూడా మొత్తం చేసినా కూడా ఇలా వస్తుంది శారీ మొత్తం. ఇంకా ఇది కలంకారీ పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది మళ్ళీ స్క్రీన్ ప్రింట్ అండి, బ్లాక్ ప్రింట్ కాదు. బ్లాక్ ప్రింట్ అంటే ప్రైజింగ్ తక్కువ ఉంటుంది, ఇది స్క్రీన్ ప్రింట్. స్క్రీన్ ప్రింట్ అంటే స్క్రీన్ ప్రింట్కి బ్లాక్ ప్రింట్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ప్రింట్ అనేది ఒక 300-400 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. స్క్రీన్ ప్రింట్ వచ్చి ఆల్మోస్ట్ 1200 అట్లా ఉంటుంది, అది కాస్ట్, అంత డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్. ఇది వచ్చి స్క్రీన్ ప్రింట్. తర్వాత ఇందులో వచ్చి లైట్ లావెండర్ కలర్, లావెండర్ కలర్కి ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. సో ఇది వచ్చి కలంకారీ పళ్ళు అగైన్. సో ఇప్పుడు మా చరణ్ చెప్తున్నాడు, సార్ స్క్రీన్ ప్రింట్కి బ్లాక్ ప్రింట్కి డిఫరెన్స్ చెప్పండి అంటున్నాడు మీకోసం. ఓకే, ఆల్మోస్ట్ చరణ్ నీకు తెలియదు, అందరికీ తెలుసు. లేడీస్ అందరూ ఏంటంటే ముదిరిపోయారు బాబు, అందరూ మనం పనికిరాము అసలు, మనం ఈ ఫీల్డ్లో ఉన్నామనే కానీ వాళ్ళు మనకి నేర్పిస్తారు కొత్త కొత్త కాన్సెప్ట్స్. సరే ఓకే, తెలియని వాళ్ళు వినండి జస్ట్ అంతే, సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. స్క్రీన్ ప్రింట్ అంటే ఇంత స్క్రీన్స్ వస్తాయి, ఇంత స్క్రీన్స్ వస్తాయి, అటు ఇటు ఇద్దరు మనుషులు పట్టుకొని దాని మీద ఇట్లాగా పెయింట్ వేసి, పెయింట్ అంటే కలర్స్ వేసి దాన్ని ఒక బ్రష్తో ఇలా అంటారు, శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ తీసుకొచ్చి ఇలా ఇంకో చాట మళ్ళీ ప్లేస్ చేస్తారు, మళ్ళీ ఇలా అంటారు, మళ్ళీ ఇలా. ఇది మొత్తం స్క్రీన్ ప్రింట్ అనమాట, శారీ మొత్తం వచ్చేస్తుంది అట్లాగా. ఇక్కడ ఈ బార్డర్లో కావాలనుకో బార్డర్ వరకు కూడా వేస్తారనమాట. బ్లాక్ ప్రింట్ అనేటప్పటికి ఏంటంటే ఒక్క మనిషే చేస్తాడు, ఒక మనిషి జస్ట్ ఒక బ్లాక్ని ఇట్లా పట్టుకొని దాన్ని బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు నెమలకు ఒక బ్లాక్, ఎలిఫెంట్కి ఒక బ్లాక్, లేదంటే మ్యాంగో డిజైన్కి ఒక బ్లాక్, అలా బ్లాక్స్ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్మెంట్ అనమాట. అది శారీలో ఎక్కడ కావాలంటే అక్కడ వేయచ్చు, దాన్ని బ్లాక్ ప్రింట్ అంటారు. స్క్రీన్ ప్రింట్ అనేటప్పటికి ఏంటంటే శారీ మొత్తం వేయచ్చు, ఓన్లీ బార్డర్లో కావాలంటే బార్డర్లో వేయచ్చు, పళ్ళు వరకు వేయచ్చు, అట్లా డిఫరెంట్ అనమాట. సో ఇది ఓకే. తర్వాత ఇంతకు నీకు అర్థమైందా చరణ్ మ్యాటర్? సరే, ఇది బ్లౌజు 3500ది 2500. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మంగళగిరి పట్టులోనే 150 కడ్డీ బార్డర్. 150 కడ్డీ బార్డర్ అంటే ఎంబ్రాయిడరీ, ఫస్ట్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ చెప్పేస్తా, తర్వాత దాని డీటెయిల్స్ చెప్తా. ఇది బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ మీద కంప్లీట్గా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్. ఈ పిట్టలతో బుటాలు చేయించాము, తర్వాత బార్డర్లో వచ్చి ఇలాగ వర్క్ చేయించాం. అంటే టోటల్గా చూసుకుంటే మీకు ఇది శారీ, ఇది ఎలా ఉండిద్ది మనం చూపిస్తే. ఇటు చూపిస్తే నేను కనబడట్లేదు, ఇలా చూపిస్తే శారీ కనబడుతుంది. ఓకే, ఏం చేయలేను, అలేకే హెల్ప్ చేయాలండి నేను, ప్లీజ్ మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, అన్నీ అలేకే చూపించాలండి అట్లా. సరే, తర్వాత ఇది పైన బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్. ఇది నిజాం బార్డర్, ట్రెడిషనల్ మంగళగిరి నిజాం బార్డర్ అంటారు. ఇది కొన్ని తరతరాల నుంచి అలా వస్తుంది. అసలు ఈ నిజాం బార్డర్ అనేది స్టార్ట్ చేసాకే మంగళగిరి బాగా ఫేమస్ అయిందన్నమాట, మంగళగిరి శారీస్ అనేవి. ఇది 50 కడ్డీ అంటారు, 50 కడ్డీ అనే దాన్ని ఇంత సైజ్ బార్డర్తో కంపేర్ చేస్తారు. తర్వాత ఇది వచ్చి 150 కడ్డీ బార్డర్ అంటారు. 150 కడ్డీ అంటే ఆఫ్కోర్స్ 50 × 3 టైమ్స్ అనమాట ఆ సైజు. సో ఇందులోనే 200 ఉండిద్ది, 250 ఉండిద్ది, 500 కడ్డీ ఉండిద్ది, అలా బార్డర్ సైజుని నెంబర్ కడ్డీతో అనే దాంతో కంపేర్ చేస్తారన్నమాట. తర్వాత ఇది పళ్ళు అండి, ట్రెడిషనల్ మంగళగిరి అథెంటిక్ పళ్ళు. ఇది సింపుల్ జరీ పళ్ళు వస్తుంది అంతవరకే. తర్వాత వచ్చి ఇది బ్లౌజ్. తర్వాత ఇందులో నేను అంటే మామూలుగా ఇస్తాను, మీరు ఇసిరేసారు
రెస్పెక్ట్ లేకుండా పడేసాడని ఇట్లాంటి ఏమి రాయమాకండి కామెంట్స్ మళ్ళీ. చేసే కొంచెం హడావుల్లో అట్లా శారీ అట్లా అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది వైన్ కాదు, ఇది వైనే కానీ ఒక గ్రేప్ వైన్ కలర్, అది ఏదో కలర్ అండి, వైన్ కలర్ కాన్సెప్ట్లోనే. ఇది లాస్ట్ డిజైన్ వచ్చి 390 29, మిగతా అన్నీ కూడా 35 25. ఇది ఎంబ్రాయిడరీ బోర్డర్, అంటే ఈ ఎంబ్రాయిడరీ వరకు డిజైన్ వచ్చి ఒక 14 ఇంచ్ 13 to 14 15 ఇంచ్ వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా, ఎంబ్రాయిడరీ కలిపి నేను చెప్పేది. తర్వాత ఇది పళ్ళు, సింపుల్ జరీ పళ్ళు, ఇది ట్రెడిషనల్ బ్లౌజ్. తర్వాత వచ్చి గ్రీన్ కలర్ అండి, ఇది గ్రీన్ కలర్ మీద ఎంబ్రాయిడరీ వర్క్, సేమ్ కాన్సెప్ట్, కలర్ కాంబినేషన్స్ అవి చేంజ్ అవుతాయి జస్ట్ అంతవరకే. ఇది పళ్ళు 390, ఇది 2900 జరీ బార్డర్ వచ్చింది, ఇదంతా వచ్చింది కాబట్టి కొంచెం ప్రైజింగ్ ఆ వర్క్ వల్ల కొంచెం వేరియేషన్, ఒక 400 వేరియేషన్ వస్తుంది అంతే, మిగతా అన్నీ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది. సో ఈ శారీస్ కావాలన్న వాళ్ళు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చినా కానీ ఒకసారి చూసుకొని మీరు యాజ్ యూజువల్గా మీద వేసుకొని అన్నీ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి అంతే అండి. ఇక సో నెక్స్ట్ టైం మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ శారీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో చేయించండి, లైక్ షేర్ కామెంటు బెల్ అన్నీ కొట్టండి, అన్నీ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అక్కడ కూడా పెడుతున్నాము. సో అది మిస్ అవ్వకుండా చెప్తున్నాను అనమాట అంతే. సో ఇక ప్రస్తుతంగా అంతే అండి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.